వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆరుద్ర నక్షత్రం సోమవారం పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. వారితో పాటు ప్రభుత్వ వైపులు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 77 కోట్లతో ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 35 కోట్లతో అన్నదాన సత్ర భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుందని, అన్నదాన సత్రానికి కుటుంబ సభ్యుల నుండి 40 లక్షలు నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని తెలిపారు. వేములవాడ బస్ స్టాప్ ను అభివృద్ధి చేసి వేములవాడ నుండి ఏసీ బస్సును ప్రారంభిస్తామని అన్నారు. దానికి 20 కోట్లు ఉంది, 80 రూపాయలు, దాన్ని 100 కోట్లు తీసుకోమని చెప్పి మా కులదైవం, మా తాతలు, మా నాయనమ్మ, మా పూర్వీకుల నుంచి ఆ స్వామివారి పాదాల కాడ ఉండేవాళ్ళం. ఆ స్వామివారి దయతో ఈరోజు ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారు, మా సహచర శాసనసభ్యుడు మా ప్రభుత్వ విప్పు శ్రీలన్న గారు మంచి పర్వదినంన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనము మరియు అభిషేకం చేసే అవకాశం దొరికినందుకు ఆ స్వామివారికి మేము ఎన్నడూ కూడా మేము మర్చిపోలేదనే విషయం మనవి చేసుకుంటూ, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టూరిజం మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాద్కి వెళ్ళి వచ్చే భక్తులంతా కూడా రాత్రి పండుకొని మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకొని, చాలామంది మా ఫ్రెండ్స్, మా శ్రేయబ్లాస్లో ఇక్కడ స్వామివారి అభిషేకము, స్వామివారి పూజ పాల్గొని నెక్స్ట్ కొండగట్టు నుంచి నరసింహస్వామి దగ్గరికి వస్తున్నాం. టూరిజం కారిడార్గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి అన్నను మంత్రివర్గ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నది. గౌరవ బీసీ రవాణా శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ గారు, ఇతరత్ర వేమలవాడ పట్టణ ముఖ్యులందరం కూడా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ఈ సంక్రాంతి పండుగ పర్వదినాలలో, ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు కూడా జరిపే పండుగల్లో స్వామిని దర్శించుకొని ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా లోక కళ్యాణం జరగాలని, ప్రాంత ప్రజలకు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంట బ్రహ్మాండంగా పడి, రైతు వర్గం అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అశ్వరంతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని మరి వారిని వేడుకోవడం జరిగింది. స్వామివారిని, అమ్మవారిని. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నప్పుడు, రాజన్న భక్తులంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా రాజన్న దండ పెట్టుకోండి. ఇప్పుడే అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్తారు, మా ఇంటి ఎలవేలుపు మా రాజన్న, మా తాతల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం. చిరకాలికంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి కోరిక, వెంగమాంబ తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సత్రంలాగా మనం కూడా ఇక్కడ చేయాలి. 1000 మందికి 1200 మందికి పాత సత్రంలో ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది నిర్మాణం ఉన్నటువంటి గదిలో జరుగుతుంది, అలాగే కూడా నూతనంగా కట్టాలని చెప్పని అనుకున్నప్పుడు వారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నట్టు లెక్కలు వీరన్నట్టుగా భవన నిర్మాణం చేస్తాం, తర్వాత అన్నదానం ఆగుకుంటున్న జరగని వివరాలు అంటే 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే అన్నసత్రానికి సంబంధించి, అన్నదానం సంబంధించి ఉన్నాయని చెప్పిన క్రమంలో వారు కూడా ముందుకొచ్చే క్రమంలో పట్టుబట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఈ శిలాపలకాలు వేసిన మీరు అందరూ కూడా గమనించారు. ఈ శిలాపలకం ఇంకప్పటికి తయారు కాలేదు, ఎందుకంటే ఇది తర్వాత 2వ దశలో పెట్టుకుందామని. లేదు తప్పనిసరిగా మా ఇద్దరి కోరిక, వేరే శాసనసభ్యుడు విప్పుగా ఉన్నటువంటి నా కోరిక తప్పనిసరి ఇవ్వాలని చెప్పంటే, మరి ఈ వేములవాడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ అన్నసత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి, తండ్రి, నా పేరు, మా భార్య, మా కొడుకు పేరు మీద కూడా ఈ 5గురి తరఫున 10 లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మరి ప్రకటన చేస్తా ఉన్న వారి ప్రకారంగా. ఎందుకంటే ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్ళాలని, తిరుమలలో ఏ విధంగా వెళ్ళగానే ఆ భక్తి భావం ఉట్టిపడేలా ఉంటుందో వాతావరణం ఆ విధంగా చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు దీనికి భక్త జనాలతో పాటు అందరి సహకారం అందివ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతాము. ప్రభుత్వ పక్షాన్ని భోగి, మకర సంక్రాంతి,
కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అత్య ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరం కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది, నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా, తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి, ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్న ఆలోచనతో ఇది 13 నెలలు శాసనసభ్యుడు గెలిచి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయలు మేము స్టార్ట్ చేస్తాము. మేము 5 ప్లస్ మేము లేకపోతే మా 6 పిల్లలు కుటుంబానికి సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక 40 లక్షల రూపాయలు ముందుగా 50 చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా 10 కూడా భవిష్యత్తులో కార్యక్రమం శురు అయ్యేటప్పుడు చేస్తాం. అందరూ కూడా శివరాత్రి జాతరకు రావడానికి ఏర్పాట్లు చేసుకొని ముందే నిర్ణయం చేసుకొని శివరాత్రికి రమ్మని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం.